దేవుడు నీకు ఇచ్చిన కృపావరములను నువ్వు వాడుతున్నావా, వాడట్లేదా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, ఈ ఉపదేశం, ఈ మేలైన సత్యం ఎక్కడి వరకు ఎదిగింది? వాక్యం వింటున్నావు, బాగుపడుతున్నావు, స్వస్థత నొందుతున్నావు, ఎదుగుతున్నావు, కానీ ముళ్ళ పొదల మధ్యలోనే ఉన్నావు. దేవుడు మిమ్మల్ని వెలిగించినాడా లేదా? ఏ చీకటి అంధకారాలలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, సమస్యల మధ్యలో, భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో నీవు నడుస్తున్నా నిన్ను వెలిగించిన దీపము ఆరిపోవడానికి వీల్లేదు, తప్పడానికి వీల్లేదు. అధైర్యం వస్తుంది. బంధువుల ద్వారా నీకు అధైర్యం రావచ్చు, నీ స్నేహితుల మూలముగా నీకు అధైర్యం రావచ్చు. వారి ఎదుటనే నీవు దీపస్తంభములో ప్రతిరోజు తైలం పోయి, నీ దీపం వెలగాలి అని అంటే ప్రతి దినము తైలము పోస్తూనే ఉండాలి. ప్రార్థన అనే తైలం, విశ్వాసం అనే తైలం, పరిశుద్ధత అనే తైలం. ఈ రోజు నీ దీపస్తంభములో తైలం పోస్తున్నావా ప్రతిదినం?